హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి. ఇది పులగంలోకి చాలా బాగుంటుంది, అలాగే వైట్ రైస్లో కూడా తీసుకోవచ్చు. చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు అండి. ప్రాసెస్ ఎలాగో చూసే ముందు ఎవరైనా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక నిమ్మకాయ ఎంత సైజు చింతపండు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా చింతపండు ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత చింతపండు బాగా నాని ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా చేత్తోటి నలుపుకుంటూ చింతపండు గుజ్జు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మరో గిన్నెలోకి వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండులో మరికొద్దిగా వాటర్ వేసుకొని ఇంకోసారి ఇదే విధంగా చింతపండు రసం తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 2 స్పూన్లు పుట్నాల పొడి వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటరు, ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకొని తగినంత వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. బెల్లం కూడా వేసుకోవచ్చండి, నేను ఇక్కడైతే షుగర్ యూజ్ చేశాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ అన్నది చూసుకొని యాడ్ చేసుకోండి, పులుపుకు సరిపడా. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. మనం ఇందులో పుట్నాల పొడి యాడ్ చేసాం కాబట్టి ఉండలు కట్టకుండా ఉండడం కోసం ఇలా మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఆనియన్స్ వేసుకున్న తర్వాత కుక్ చేసుకోకూడదు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇది వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి అలాగే పులగంలోకి బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.